హలో గాడ్స్ పీపుల్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలని మీరందరూ కూడా ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, యేసుక్రీస్తు ప్రభు రెక్కల క్రింద మీరు ఎప్పుడు సురక్షితంగా ఉండాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ యొక్క ప్రే టవర్లో మీకోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే లైవ్ చాట్లో లేదా ఈ కామెంట్ సెక్షన్లో తమ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంచుతున్నారో వారందరి కోసం పట్టుదలగా మన ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తున్నారు. మనందరికీ ఒక విశ్వాసం, మన నమ్మిక, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడని. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని లేఖనాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్త గమనించండి, దేవుని లేఖనాలు దేవుని ఆత్మానుసారంగా దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట కనుక ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని, శక్తిని మనం ఎల్లప్పుడూ అనుభవించే వారంగా ఉండాలి. మనుషుల మాటలు నమ్ముతాం చాలాసార్లు, రాజకీయవేత్తలు నమ్ముతాం చాలాసార్లు, కానీ దేవుని మాటలు నమ్మడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచుతావో, నమ్మిక ఉంచుతావో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తున్నావు. ఎలాంటి గడ్డు సమస్య నీ జీవితంలో ఎదుర్కొన్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో ఈరోజు నువ్వు నలిగిపోతున్నా, ప్రభువు నీకు మేలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన వాక్యానికి లోబడినప్పుడు, వాగ్దానాలు నమ్మినప్పుడు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 66వ కీర్తన 3వ వచనం చదువుకుందామా? Psalm 66 and verse 3. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడే, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, దేవుని ఎలా ఘనపరచాలో, ఆయన ఎలా సన్నుతించాలో, దేవుని నామాన్ని ఎలా మహింపరచాలో చాలా స్పష్టంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. 66వ కీర్తన కూడా దావీదు భక్తుని ద్వారా రచించబడిన కీర్తన. అనేక విషయాలు ఇందులో పొందుపరిచాడు. అయితే నువ్వు నిజంగా దేవుని ఆరాధించాలనుకుంటే, స్తుతించాలనుకుంటే ఇలాగూ స్తుతించండి. ఒక చక్కని ప్యాటర్న్ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే, దేవుడు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన విని వాటిని స్తుతిగా మార్చాడు కనుక. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనలను అలా ప్రార్థనగానే ఉంచట్లేదు, ఆయన వాటిని స్తుతిగా మారుస్తున్నాడు. అంటే ఏ విషయాల కోసం నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావో, కన్నీళ్లు కార్చావో, గోజాడావో, విన్నవించుకున్నావో, విజ్ఞాపన చేశావో, దేవుడు వాటిని స్తుతిగా మార్చబోతున్నాడు. ఎస్ లార్డ్, ఒకరోజు నేను ఈ విషయంలో ప్రార్థన చేశాను, నీవు నాకు ఇలా మేలు చేశావు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను. ఈలాగూ దేవునికి స్తోత్రం చేయండి. నీ కార్యములు భీకరమైనవి. టెరిబుల్ వర్క్స్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే భీకరమైన కార్యాలు, శక్తిగల కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నీ దేవుడు పనిచేసే దేవుడు ఆయన. భీకరమైన కార్యాలు చేసే దేవుడు అనే ఆ మాటను హిబ్రూలో మనం చదివితే, కార్యములు అన్న చోట మెస్సెహ్ అనే పదం వాడబడింది. దానికి అర్థం యాక్షన్ అండ్ వర్క్. మన దేవుడు పనిచేసే దేవుడు ఆయన, నిలబడి చూసేవాడు కాదు ఆయన. కొన్ని సందర్భాల్లో కొంతమంది నిలబడి చూస్తూ ఉంటారు. ప్రమాదాలు ఇరుక్కుపోయిన వారిని కాపాడకుండా, రక్షించకుండా చోద్యం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఆ ఫోన్లో రికార్డింగ్ చేసి లైవ్లు పెట్టి ఆ పరిస్థితుల్లో నలిగిపోతున్న వారిని కాపాడకుండా అదేదో ప్రపంచానికి చూపించాలన్న ఆలోచన చాలామందికి ఉంది. గమనించండి ప్రియులారా, నీ దేవుడు అలా నిలబడి చూసేవాడు కాదు ఆయన. నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందులను చూసి, నీ కన్నీటిని చూసి అలా నిలబడి ఉండేవాడు కాదు ఆయన. ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఒక ఆయన. 38 సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అనేక మంది అతనికి సహాయం చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఎవరి వలన కాలేదు. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నప్పుడు తన నిస్సహాయతను కూడా అతడు వెల్లడి చేశాడు. అయ్యా, నేను స్వస్థపరచబడాలనే ఆశపడుతున్నాను, కానీ దేవదూత నీళ్లు కదిలించేసరికి ఎవరో ఒకరు దానిలో పడుతున్నారు, నేను మాత్రం అలాగే ఉండిపోతున్నాను, నాకెవరు సహాయం చేయట్లేదు. ఆయా సందర్భాల్లో నీ పరిస్థితి కూడా అలా ఉందేమో. ఆశ అయితే చాలా ఉంది, కోరిక అయితే చాలా ఉంది. దీవించబడాలని, ఆశీర్వించబడాలని, దేవుని చేతిలో వాడబడాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన సంకల్పంలో ముందు కొనసాగాలని చాలా చాలా ఆశ నీకుంది. కానీ ఏదో రకమైన ప్రతికూలత, ఏదో రకమైన ప్రతిబంధకం నేను వెనకకు లాగుతుంది. అయితే దేవుడు నీ పక్షంగా మేలు చేస్తున్న దేవుడు, తన భీకర కార్యాలు నువ్వు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయిన వ్యక్తిని ప్రభు లేవనెత్తాడు, తన మహిమార్థం వాడుకున్నాడు.
ఈరోజు నిన్ను నన్ను లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన పని చేసే దేవుడు. ఆమేన్. ఆయన సృజించిన దేవుడు, సృజనాత్మకత కలిగిన దేవుడు ఆయన. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వెలుగు కలుగును గాక అని పలుకుగా వెలుగు కలిగెను అని బైబిల్లో రాయబడింది. ఆయన అలా మాట్లాడారు, పలికారు, శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేశారు. మానవుని నిర్మించిన విధానం చూస్తే దేవుడు పని చేశాడు. ఆయన నేలమంటిని తీసి నరుని నిర్మించి అనే మాట, నిన్ను చేయడంలో దేవుడు పని చేశాడు ఆయన. యు ఆర్ ద వర్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. నిన్ను కలుగు చేసిన దేవుడు ఒక ఉద్దేశాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చడమే నీ బాధ్యత. ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి జీవించడంలోనే నీ గొప్ప ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఎవరెవరినో చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ పిలుపు నీదే, నీ దర్శనము నీదే, నీ బాధ్యత నీదే, నీ విశ్వాసం నీదే. దేవుని వైపు చూడగలవా? ఆయన కార్యములు చేసే దేవుడు, భీకర కార్యాలు. ఈరోజు నీ పరిస్థితిని చూసి బహుశా అందరూ దాటిపోతున్నారేమో, నీ పతనాన్ని చూసి అందరూ జోకులు వేసుకుంటున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, నిన్ను చూసి అనేక మంది నవ్వుకుంటున్నారేమో. ఇంక నువ్వు లేవలేవు, నీవు బ్రతకలేవు, నువ్వు దేవుని కోసం వాడబడలేవు, ఆయన కొరకు నిలబడలేవు అని బహుశా అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారేమో. కార్యము జరిగించే దేవుని దగ్గరికి రా. భీకర కార్యాలు చేస్తున్న దేవుడు ఆయన. మహిమతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. తన బలాతిశయమును బట్టి శత్రువులు లొంగి ఆయన దగ్గరికి వస్తున్నారట. ఎస్, శత్రువులను జయమిచ్చే దేవుడు ఆయన. శత్రువులు లొంగి ఆయన దగ్గరికి వస్తున్నారంటే అర్థం ఏంటంటే, నీ దర్శనానికి విరోధంగా నిలబడుతున్నారో వారు దేవుని కూడా శత్రువులే. అయితే దేవుడు తన మహిమతో నిన్ను నన్ను నింపి శత్రువును లొంగదీసి విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. శత్రువులు అంటే కొన్నిసార్లు ఎక్కడెక్కడో ఉంటారనుకుంటా. బహుశా నీ చుట్టూనే చాలామంది ఉన్నారేమో. నీ భర్తే, నీ భార్య, నీ పిల్లలే శత్రువులుగా తయారై నేను నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని చాలామంది ఆశపడుతున్నారేమో. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు అని లొంగదీసి దగ్గరికి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. పని చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. అసాధారణమైన మేలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఎలాగో దేవుని స్తుతించండి అని నీ వాక్యంలో రాయబడిన మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నువ్వు స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, మహిమకు పాత్రుడు కనుక నీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకుల్లో ఎంతవరకు నువ్వు కలిగి ఉన్న ప్రతి శ్రేష్టమైన ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రియులు ఎంతమంది అయితే నాయన నీ కార్యములు చూడాలని, నీ పనిని చూడాలని, అయ్యా శక్తి గల నీ నామమును మహింపరచాలని ఆశపడుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రోజంతట్లో కావాల్సిన విజయాన్ని వరకు దయచేయండి. అనారోగ్యంతో అస్వస్థత ఎవరైతే ఉన్నారో వారందరిని ముట్టండి నాయన. ప్రతి బలహీనత మీద విజయాన్ని ఇవ్వండి. చెదిరిపోయిన స్థితిలో, డిప్రెషన్లో, యాంగ్జైటీలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మీరే లేవనెత్తి సంపూర్ణమైన నీ బలాన్ని వారి మీద కుమ్మరించండి ప్రభువా. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.